టాక్ నెంబర్ 161 ఇంగ్లీష్ 168. ఆత్మజ్ఞునికి అన్నాదులు ఎందుకు అన్నారు ఒకరు. అది మహర్షికి తెలిసింది. వారన్నారు, ఎవని అవస్థను బట్టి వాని అవగాహన కూడా అని. టాక్ నెంబర్ 162 ఇంగ్లీష్ 169. ప్రశ్న: మనస్సును వశం చేసుకునేదెలాగా? మహర్షి: ముందుగా దాన్ని పట్టుకో. ప్రశ్న: ఎట్లు? మహర్షి: మనస్సు అంటే ఏమి తెలుసుకో, అది తలపుల గుంపు. ప్రశ్న: కామం సమూలంగా నాశనం చేసేది ఎట్లు? మహర్షి: మిథ్యయైన దేహాత్మ భావనను వ్రేళ్లతో పెళ్లగిస్తే ఆత్మకు లింగభేదం లేదు. ప్రశ్న: దాన్ని సాధించేదెట్లు? మహర్షి: నిన్ను నీవు దేహమనుకుంటే అన్యుని నీ దేహంగానే చూస్తావు, అప్పుడు లింగభేదం తోస్తుంది. కానీ నీవు దేహం కావు, నిజమైన ఆత్మగా ఉండు, అప్పుడు లింగభావనే ఉండదు. టాక్ నెంబర్ 163 ఇంగ్లీష్ 170. ప్రశ్న: యోగికి తన పూర్వజన్మలు తెలుస్తాయా? మహర్షి: ఇప్పటి జీవితం మూలమట్టుగా తెలుసుకున్నావుగా, ఇక గత జన్మను ఎరుగుటే కొరవ. ఇప్పటి నీ జీవితం తెలుసుకో, మిగతావి వాటంతట అవే జరుగుతవి. తెలివితేటలు పరిమితంగా ఉంటేనే ఇంత బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ తెలుసుకుని భారం మరింత పెంచుకుని దుఃఖం ఇంతలు అంతలు చేసుకోవడం ఎందుకు? ప్రశ్న: ఉపవాసం అనుభవానికి అనుకూలమా? మహర్షి: తాత్కాలికంగా. సరి అయినది మానసిక ఉపవాసం. ఉపవాసం గమ్యం కాదు, తోడ్తోనే ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా కలుగుతూ ఉండవలే. నిత్య ఉపవాసం వల్ల మనస్సు దుర్బలమవుతుంది, ఆధ్యాత్మిక అన్వేషణకు కావలసిన శక్తి ఉండదు. కాబట్టి ఆహారం మితంగా తీసుకుంటూ అభ్యాసం సాగించు. ప్రశ్న: 1 మాసం ఉపవాసముండి ఆహారం తీసుకున్నాక 10 రోజులకు మనస్సు శుద్ధము స్థిరము అయి అలాగే ఉండిపోతుంది అంటారే. మహర్షి: నిజమే. ఆ ఉపవాస కాలంలో అభ్యాసాన్ని కూడా సమంగా సాగిస్తూ ఉంటే. టాక్ నెంబర్ 164 ఇంగ్లీష్ 171. మహర్షి: ఉపన్యాసాలన్నిటికన్నా హృదయాలు 2 పరస్పరం సరళంగా మాట్లాడుకోవడం, వినడము మేలు. అంతకు మించిన ఉపదేశమే లేదు. ప్రశ్న: గురూపదేశం ఉందా? మహర్షి: గురువు నీవు వేరా? ప్రశ్న: సామీప్యము మేలా? మహర్షి: శారీరకంగానా? దానివల్ల లాభమేమి? ముఖ్యము మనస్సు. పెంపొందింపవలసింది మనస్సుతోటి సంపర్కము. 28 ఫిబ్రవరి 1936. టాక్ నెంబర్ 165 ఇంగ్లీష్ 172. ప్రశ్న: ధ్యానానికి విచారమునకు భేదమేమి? మహర్షి: 2 సమప్రయోజనాలే. విచార మార్గానికి స్తోమత లేని వారు ధ్యానానికి పూనుకోవలే. ఇది జరుగుతూ ఉండగా అభ్యాసి తన్ను తాను మరచి నేను శివుడుననో నేను బ్రహ్మముననో ధ్యానం సాగిస్తాడు. దీని తుది ఘట్టంలో శివుడో బ్రహ్మమో మిగులుతాడు. అంత అభ్యాసికి తానే శుద్ధ సత్ అంటే ఆత్మ అన్న అనుభవం కలుగుతుంది. విచార మార్గంలో నడిచేవాడు తానే నేనెవరు తో మొదలుపెట్టి ముందుకు పోతే ఆత్మ అతనికి వ్యక్తమవుతుంది. ప్రశ్న: ఆత్మజ్ఞానము సిద్ధించిన తర్వాత మరలా నష్టమగుట ఉంటుందా? మహర్షి: కైవల్య నవనీతంలో అట్టి నష్టం సంభవమే అని ఉంది. వాసనలు నిశ్శేషం కాకుండా ప్రాప్తించిన జ్ఞానం స్థిరంగా ఉండదు. వానిని పూర్తిగా క్షయింపచేయవలే, లేకుంటే మరలా జనింపక తప్పదు. గురుబోధ విన్నంతనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని కొందరు. ఇతరులు మననం అవసరము అంటారు. చిత్త ఏకాగ్రత వల్లనే అని మరికొందరు. ఇంకా కొందరు సమాధి మూలంగా అని.
ఇవన్నీ పైకి వేర్వేరుగా కనపడినా నిజానికి అవన్నీ సమానార్థములే. వాసనాక్షయం పూర్ణంగా అయితేనే జ్ఞానం సుస్థిరమవుతుంది. 29 ఫిబ్రవరి 1936. టాక్ నెంబర్ 166, ఇంగ్లీష్ 173. ప్రశ్న: ప్రభో, అహంకరణ పిడికిలి సడలించేది ఎట్లయ్యా? మహర్షి: దానికి కొత్తగా వాసనలను కలపకపోతే సరి. ప్రశ్న: జపమెంతో చేశాను, కాని అహంత చావలేదు. మహర్షి: అట్లు అనుకోవడం ఎందుకు? అదే క్రమంగా సడలి మటుమాయమవుతుంది. 2 మార్చి 1936. టాక్ నెంబర్ 167, ఇంగ్లీష్ 174. డాక్టర్ హాండ్: అహంకరణ మూలాన్ని కనుగొనేందుకు 2 ఉపాయాలున్నవా? మహర్షి: మూలములు 2 లేవు, ఉపాయాలు 2 కావు. ఒకే మూలము, ఒకే విధానము. ప్రశ్న: ధ్యానానికి ఆత్మవిచారానికి భేదమేమి? మహర్షి: అహమికను నిలిపి ఉంటేనే ధ్యానం సాధ్యం. అహమిక ఉంది, ధ్యేయము ఉన్నది. ఇది చుట్టుదారి. అహంకరణను వెతుకుతూ దాని మూలం చేరేసరికి అది అదృశ్యమవుతుంది. మిగిలేది ఆత్మ. ఇది సూటి అయిన మార్గం. ప్రశ్న: అయితే నేనేది చేసేది? మహర్షి: ఆత్మనే అవలంబించు. ప్రశ్న: ఎట్లు? మహర్షి: నీవు ఎప్పుడూ ఆత్మవే, కాని నీవు ఈ చైతన్యాన్ని శుద్ధ చైతన్యమని పొరపడుచున్నావు. ఈ భ్రమ అజ్ఞానం వల్ల. అహం మాయమైతే వెంటనే అజ్ఞానము మాయమవుతుంది. చేయతగినది అహంతా నాశం. ఆత్మ అక్కడ సిద్ధమే. దాన్ని పొందడానికి ఏ యత్నమూ అక్కరలేదు. అది మనకు బాహ్యము కాదు, క్రొత్త కాదు. అది సదా ఉంది, అంతటా ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉంది. 3 మార్చ్ 1936. టాక్ నెంబర్ 168, ఇంగ్లీష్ 175. శ్రీ ఎన్ సుబ్బారావు: విశిష్టాద్వైతులు ఆత్మసాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారానికి పూర్వ అంగము అంటారు. ఇదేదో విషమంగా ఉంది. మహర్షి: ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి? ఒకటి మరొకటిని తెలియడానికి ఆత్మలు 2 లేవే. మొదట ఆత్మ సాక్షాత్కారం కాని తర్వాత జరిగేదేమో అప్పుడు నిశ్చయించవచ్చు. ప్రశ్న: జీవాత్మల మొత్తం భగవంతుని శరీరమని భగవద్గీత అనలేదా? మహర్షి: అహమిక నాశం కావలే. అంతవరకు అందరూ ఒప్పుకున్నదే. అక్కడి నుంచే విచారిద్దాం. కొందరు అద్వైతులు నానాత్వాన్ని కూడా అంగీకరించారు. కానీ ఈ చర్చలన్నీ ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడవు. ఆత్మ సాక్షాత్కారం తరువాత ఆ పైన ఏమో అప్పుడు చూచుకోవచ్చును. 7 మార్చ్ 1936. టాక్ నెంబర్ 169, ఇంగ్లీష్ 176. డాక్టర్ హ్యాండ్: మరురోజు బయలుదేరి హరిద్వార్ వెళ్లి రావాలని అనుకున్నాడు. ఆ తరువాత ఇక్కడి నుంచి బొంబాయి, ఈజిప్ట్, పాలస్తీనా, యూరోప్లు చూచుకుని చివరికి తన దేశం అమెరికా చేరాలని ఆయన తలపు. అరుణగిరి శిఖరం ఎక్కవలనని, భగవాన్ తనతో రావాలనని ఆయన ఆశ. ఆఖరుకు శ్రీ భగవాన్ను అడిగాడు. కొనదాకా కాకున్నా ఓపిక ఉన్నంత వరకు వచ్చి నిలవవచ్చు. ఆ పైన తాను ఒంటిగా వెళ్లి వస్తాడు. అనుకున్న చోట ఇద్దరూ కలిసి దిగి రావచ్చు అన్నాడు. భగవాన్ చిన్న నవ్వు నవ్వి, డాక్టర్ బిస్లీ అనుభవాలు విన్నావా అని ప్రశ్నించారు. హ్యాండ్: బిస్లీ నా మిత్రుడే. అంతా నాకు పూసగుచ్చినట్లు తెలిపాడు. నాకు ఆశ్చర్యమైంది. మహర్షి, నేను మీకన్నా ముసలివాణ్ణి. అంత మాత్రానికి పనికిరానని త్రోసివేయకండి. క్రూరవాని వలె కొండనెక్కేస్తాను. మీరు శిఖరం ఎక్కి ఎన్నాళ్లయింది? మహర్షి: 11 ఏళ్లయ్యుంటాయి. డాక్టర్ బిస్లీ ఏమన్నాడేమిటి? ప్రశ్న: అది పరమ రహస్యం. మీరు ఒంటిగా ఉన్నప్పుడు చెప్తాను. మహర్షి నవ్వి ఊరుకున్నారు. ప్రశ్న: మహర్షి, అదృశ్యులుగా ఉన్న
ఋషుల సంఘం ఉన్నదట తెలుసా? మహర్షి: కనబడని వారిని చూచేదెట్లయ్యా? ప్రశ్న: జ్ఞాననేత్రంతో. మహర్షి: జ్ఞానానికి వెలిగా ఏమీ లేదే. ప్రశ్న: వ్యక్తిత్వం ఉండదా? వ్యక్తిత్వాన్ని వదులుకోవడం నాకిష్టం లేదు. జ్ఞానంలో వ్యక్తి అస్తిత్వ జ్ఞానమూ భాగమే కదా. మహర్షి: వ్యక్తిత్వం పోతుందనే భయం ఎందుకు? నిద్రలోని నీ స్థితి ఏమి? అప్పుడు నీ వ్యక్తిత్వం తెలిసే ఉన్నావా? ప్రశ్న: అది సాధ్యం కాదు. మహర్షి: నీ అనుభవం మాటేమి? అప్పుడు వ్యక్తిత్వ స్ఫురణ ఉంటే అది గాఢ నిద్ర అవుతుందా? ప్రశ్న: అది అర్థం చూపించటంలో ఉంటుంది. మహర్షి ఏమంటారు? మహర్షి: నీ అనుభవాన్ని మహర్షి చెప్పటం ఎట్లా? ఇందులో బలవంతంగా మృంగించేది ఏమీ లేదు. ప్రశ్న: అది నాకు తెలుసు కాబట్టే మహర్షి అంటే, వారి ఉపదేశాలంటే నాకు అంత ఇష్టం. మహర్షి: నీవు ప్రక్కపరుచుకుని చక్కగా సవరించి గాఢంగా నిద్రించాలని ఉత్సాహపడతావు. అది నీ వ్యక్తిత్వాన్ని మరవడానికి కాదా? ప్రశ్న: బుద్ధుని నిర్వాణం అంటే ఏమి? మహర్షి: వ్యక్తిత్వ నష్టి. ప్రశ్న: ఆ నష్టం అంటేనే నాకు భయం. నిర్వాణంలో వ్యక్తి స్ఫురణ ఉండదా? మహర్షి: దానికి ఆత్మలు రెండుండాలి. నీ నిద్రానుభవం బట్టి చెప్పు. ప్రశ్న: నిద్రలో వ్యక్తిత్వ స్ఫురణ నిలుపుకోవచ్చనే నాకు తోస్తోంది. అది పోతుంది అంటేనే నాకు భయం. ఆ మధ్యాహ్నం 12 గంటలు మొదలు సాయంత్రం 8 గంటల దాకా డాక్టర్ హ్యాండ్ కొండపైన కొండ చుట్టూ సుమారు 15 మైళ్లు తిరుగుతూ గడిపినాడు. చివరకు అలిసి తిరిగి వచ్చి వ్యవసాయం, సంఘ జీవనం, వర్ణాశ్రమ విధానం, భారతీయుల తాత్వికతల గురించి విశదంగా ఉపన్యసించాడు. 10 మార్చి 1936. టాక్ నెంబర్ 170, ఇంగ్లీష్ 177. ప్రశ్న: మహత్ అంటే ఏమి? మహర్షి: శుద్ధ చైతన్యం ప్రసరింపచేసిన కాంతి. విత్తనం ముందుగా ఉబ్బి తరువాత మొలకెత్తి పెరిగేటట్లు శుద్ధ చైతన్యం కాంతిని ప్రసరింపచేసి ఆ పైన అహమికగా రూపొంది దేహంగా, ప్రపంచంగా విస్తరిల్లుతుంది. చిత్ ఈజ్ ఈక్వల్ టు కేవలము బ్రహ్మము. మహత్ ఆభాస చైతన్యము, ఉబ్బిన విత్తనము వలె. అహంకారము జీవాత్మ, మనస్సు మనస్సు. అహం ఇదం, దేహము ప్రపంచము. చాడ్విక్. ప్రశ్న: విశ్వ చైతన్యము అదేనా? కాస్మిక్ కాన్షియస్నెస్. మహర్షి: అవును. జీవుడు, జగత్తులు పుట్టుకకు పూర్వస్థితి అది. అవన్నీ దాని అంతర్భాగాలే. ఒకే స్థానం నుండి ప్రసారితమైన కాంతి వల్ల సినీ తెరపై చిత్రాలు అన్నీ కనిపించే రీతిగానే దేహాది విషయాలన్నీ ఆభాస చైతన్యం వల్ల గోచరిస్తాయి. అందుచేత అది కూడా విశ్వ చైతన్యమే. దేహాది సకల విషయాలు సూక్ష్మ రూపంలో మనసులోనే ఉన్నాయి. మనస్సు మీద చైతన్య కాంతి ప్రసరించగానే అవన్నీ దేహాలుగా, లోకాలుగా వ్యక్తమవుతాయి. అహమిక తనకు పరిధి కల్పించుకున్నది కనుక దేహము వేరుగా, ప్రపంచం వేరుగా తోస్తున్నది. గది తలుపులు మూసి ప్రక్కపై పడుకుని కళ్ళు మూసుకుని కలలో లండన్, అచటి గుంపులు, వానిలో నీవు అన్నిటినీ చూస్తావు. ఆ కలలోని ఒక వ్యక్తి నీవు అనుకుంటావు. లండను, ఇతరాలు నీ గదిలోకి గాని మనసులోకి గాని చొరబడినావా? లేవు. అయినా అంత విస్తార దేశము, కాలము నీకు గోచరించాయి. అవన్నీ నీ మనఃకల్పితాలే అయి ఉండవలే. ప్రపంచమా ఎంతో విస్తృతమైనది, మనస్సో చాలా చిన్నది. కాని అంత చిన్న ఆకాశంలో అంత పెద్ద విశ్వం ఇమిడిపోవటం ఆశ్చర్యంగా లేదు? సినీ తెర అతి పరిమితమైన దానిపై ఎన్ని చిత్రాలు కదలాడిపోవు. అన్నేసి ఘటనలు, వ్యక్తులు వరుసలు వరుసలుగా ఒకటి వెంట ఒకటి అంత చిన్న తెరపై గడిచిపోతుంటే నువ్వు ఆశ్చర్యపడవు? మనస్సు విషయాలు కూడా అట్లే. ప్రశ్న: అయితే
విశ్వ చైతన్యం ఆత్మజ్ఞానం కానట్లేనా? మహర్షి: విశ్వ చైతన్యం అహంకరణాన్ని వెన్నుదన్ని ఉంది. దానిని ఈశ్వరుడని, అహంకరణాన్ని జీవుడని అనవచ్చు. ఈశ్వరుని బ్రహ్మమని అనవచ్చు. అక్కడ ఎట్టి భేదము లేదు. పర బ్రహ్మము, ఈశ్వర విశ్వ చైతన్యము మహత్, జీవ జగత్ వ్యక్తి జగత్తు. టాక్ నెంబర్ 171, ఇంగ్లీష్ 178. ప్రశ్న: విచార సంగ్రహంలో ఏదో జ్యోతిని చెప్పినారు. దానిని ఆత్మజ్యోతి అని, దాని మూలమైన సత్యాన్ని కనుగొనమన్నారు. మహర్షి: వేదాలు ఆ జ్యోతిని పేర్కొన్నవి. తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థితః. ఆ జ్యోతిని జీవ చైతన్యంగా గుర్తించవచ్చును. టాక్ నెంబర్ 172, ఇంగ్లీష్ 179. మోరిస్ ఫ్రీడ్మన్ స్వామి రామదాసుకు తనకు అయిన సంవాదాన్ని భగవాన్ ఎదుట ఏకరవు పెట్టాడు. స్వామి రామదాస్ తమకింక జన్మలు లేవు అన్నారు. ఫ్రీడ్మన్ అడిగినాడు, పునర్జన్మల గురించి ఎవరుగాని వ్యగ్రులు కావడం ఎందుకు? ఎప్పుడైనా ఉండేది ఆ రాముడే, ఆ రామదాసే. రామునికైనా ఆ అన్వేషణే, సిద్ధి తర్వాత ఆ ఆనందమే. ఇట్టి రామలీలలు ఎన్ని మార్లు జరిగితే మాత్రం కాదనడం ఎందుకు? రామదాసు అది సరి అన్నారు. అవును, అది ఒక ఆట, ఆనందప్రదం. దానికి ప్రాతికూల్యం అనవసరమే. రాముడు తనలో లీనమైనాడు. ఆ ఐక్యం తనకెంతో హాయి కూర్చింది. తాము ఇరువురూ ఒకరే. కాని రామదాసు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. వారి ఐక్యము ఉంది. దాని వలన ఆనందము ఉంది. అది నిత్యము. రామదాసుల ఈ సంవాదం గురించి శ్రీ భగవాన్ అభిప్రాయమేమి అని అడిగినాడు ఫ్రీడ్మన్. మహర్షి: ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎంత నిజమో వారు తెలిపింది అంతే నిజం. టాక్ నెంబర్ 173, ఇంగ్లీష్ 180. ఫ్రీడ్మన్: నిద్ర ఒక మరపు, జాగ్రత్త మనఃప్రవృత్తి. నిద్రలో మనసు సన్నద్ధ స్థితిలో ఉంటుంది. మహర్షి: నిద్రలో నువ్వు లేవా? ప్రశ్న: ఉన్నాను, కానీ మరపులో. ఈ మరపునకు ఈ రెండవస్థల్లోనూ తాను అవిచ్ఛిన్నంగా ఉన్నానే మనస్సుకు సాక్షి కావాలి కదా. మహర్షి: ఎవరా సాక్షి? పరికించటానికి విషయము కర్త కావాలి. ఇవి మనస్సు కల్పించినవి. సాక్షిభావన సైతం మనస్సులోనిదే. మరపునకు సాక్షి ఉంటే వాడుగా అట్లు సాక్ష్యం చెప్పడా? విస్మృతికి సాక్షి కావాలన్న తలపు నీది. ఆ సాక్షి ఎవ్వరు? నేను అని నీ జవాబు. ఆ నేనెవరో మళ్లీ చెప్పవలసి ఉంది. నిన్ను అహంకరణగా భావించుకుని నేను అంటావు. ఈ అహంత నేనేనా? నీవనే సాక్షి. ఈ మాట్లాడేది మనస్సే. అది తనకు తానే సాక్షిగా ఎలాగూ కాలేదు. తానే విధించుకున్న పరిధిలో మనస్సుకు మరపునకు ఒక సాక్షి ఉందని నీ తలపు. ఆ సాక్షి నేనని కూడా అంటావు. విస్మృతిని పరికించేవాడు మరపును తాను చూస్తున్నాను అనవలే. అట్టి స్థితిని తనకు ఆపాదించుకునేంత ఉద్ధతి ప్రస్తుత మనస్సుకు ఉండజాలదు. ఈ పక్షం సమర్థించలేము. చైతన్యానికి ఎల్లలు లేవు. దానికి ఎల్లలు విధిస్తే వచ్చే అనర్థం ఇది. నిజంగా సాక్షి కావలసిన విషయం అక్కడేమీ లేదు. అది తత్, కేవలం స్థితియే, బీయింగ్. టాక్ నెంబర్ 174, ఇంగ్లీష్ 181. ప్రశ్న: యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ ధామమేమి? అది శుద్ధ చైతన్యానికి అవ్వలి పరబ్రహ్మస్థితియేనా? మహర్షి: అవును. ప్రశ్న: ననివర్తంతే అంటే అజ్ఞానం నుంచే మరలా కప్పబడదు అనేనా? మహర్షి: అవును. ప్రశ్న: దాని తాత్పర్యం విశ్వ చైతన్య స్థితి మాత్రమే అందుకొన్నవారు, అజ్ఞానపు పట్టు వదలని వారు అన్నమాట. మహర్షి: బ్రహ్మలోకంతో సహా ఎల్ల లోకాలు పునర్జన్మ తప్పించలేనివి అన్న వాక్యానికి అర్థం అదే. భగవద్గీత శ్లోకంలో
నన్ను చేరిన మరి పుట్టువు లేదు, ఇతరులందరూ బంధితులే అని ఉంది. మరొకటి గత్వా పోయి అనే పదం గుర్తించు. గతి ఉన్నదనే కదా. గతి కలదని నమ్మినంత కాలము పునరావృత్తి తిరిగి రాక ఉన్నట్లేనా? గతి పునరాగతిని, జన్మను సూచిస్తుంది. పుట్టుక అంటే అహంకరణ పుట్టువ అన్నమాట. పుట్టితే ఎచ్చటికైనా పోక తప్పదు, పోతే తిరిగి రాక తప్పదు. గతి పునరాగతి. కాబట్టి ఈ పదజాలం వదిలేసి ఉన్నట్లే ఉండు. నీవెవరవో చూచి ఆత్మలో నిలకడ చెందు. అప్పుడు నీకు ముక్తి. పుట్టువు నుంచి, రాక పోక తిరిగి రాకల నుంచి. ప్రశ్న: నిజమే, ఈ సత్యాన్ని ఎన్ని మారులో విన్నాను, కానీ అది నన్ను వంచే తిరుగుతున్నది. దాన్ని మర్చిపోవడం అందువల్లనే. మహర్షి: అవునవును, అందువల్లనే దాన్ని పలుమార్లు జ్ఞప్తికి తెచ్చుకోవడం అవసరం. టాక్ నెంబర్ 175, ఇంగ్లీష్ 182. ఆ రోజు గడిచేలోగా ముఖ్యమైన ఫోటో ఒకటి కనపడలేదు అన్న వార్త వచ్చింది. శ్రీ భగవాన్ వ్యాకులురైనట్లు కనిపించింది. ఇట్టి సందర్భాలలో భగవాన్ దృష్టి ఎట్టిది అని ఫ్రీడ్మన్ ప్రశ్న. భగవాన్ అన్నారు: నన్ను పోలెండ్ తీసుకుని వెళుతున్నట్లు కలగన్నాననుకో. నిద్ర లేవగానే నాతో అంటావు, నాకిట్లా కలవచ్చింది, మీకు ఆకలే వచ్చిందా, లేక ముందే మీకు తెలిసిందా, దీని గురించి మీ అభిప్రాయమేమి అని. ఇట్లాంటిదే నీ ప్రశ్న. భగవాన్ కట్టెదుట జరిగేవే గమనించరు కదా. మహర్షి: ఇవన్నీ మనఃప్రవృత్తులు. ఇటివే నీ ప్రశ్నలు. రాముల వారి సీత అన్వేషణలో ఓ ఘట్టం వివరించారు శ్రీ భగవాన్. రాముడు పూర్ణ పురుషుడు కదా, సీత కనిపించకపోతే అంత దుఃఖించటమేమిటి అని పార్వతి శివుణ్ణి అడిగింది. అయినా కూడా రాముడు పూర్ణుడే అన్నాడు శివుడు. కావాలంటే సీత రూపుతో నువ్వు ఆయన వద్దకు పో, పరీక్షించి ఏమవుతుందో చూడు అన్నాడు. ఆమె అలాగే చేసింది. రాముడు ఆమె వేషాన్ని లక్ష్యపెట్టక హా సీత, హా సీత అని విలపిస్తూ పార్వతిని గమనింపకుండా తడువులాడుతూనే ఉన్నాడు. సంవాదం 211, ఇంగ్లీష్ 218 చూచున్నది. 13 మార్చ్ 1936. టాక్ నెంబర్ 176, ఇంగ్లీష్ 183. బాంబే వారు ఒకరు: నేను అరవింద ఆశ్రమంలో అమ్మను ఈ ప్రశ్న అడిగాను. భగవంతుడు నిజస్వరూపంతో గోచరించుటకని తలుపులన్నీ కట్టేసి మనసును శూన్యంగా ఉంచుతాను, కాని ఏమీ నా కంటపడలేదు. ఆమె బదులిచ్చింది: నీ ప్రయత్నం సరి అయినదే. శక్తి ఊర్ధ్వం నుంచి క్రిందికి తరలి వస్తుంది, అది నీకే అనుభవం అవుతుంది అని. ఇటుపై నేనేం చెయ్యాలనో దయచేసి తెలుపవలసింది. మహర్షి: నీవుగానే ఉండు. క్రిందికి దిగి వచ్చేది గాని ప్రత్యక్షమయ్యేది కాని ఏమీ లేదు. అహమికను వర్జించటమొక్కటే నువ్వు చెయ్యవలసింది. ఉన్నదేదో సదా ఉన్నదే. శూన్యం అన్నావే, దాన్ని చూచినది నీవు. చూడటానికి నీవక్కడ ఉన్నావు. నీవు వేచింది ఎందుకు? ఏదో చూడలేదన్న లోటు, చూడవలనన్న ఆపేక్ష, చూస్తే ఏమో లబ్ధి ఉంటుంది అన్న ఆశ. ఇవన్నీ అహమిక ఆడే ఆట. నీవు అహంత వలలో చిక్కుపడ్డావు. వీనినన్నిటినీ అన్నది అహమికే, నీవు కాదు. నీవుగా ఉండు. అంతకు మించి చెయ్యవలసింది ఏదీ లేదు. టాక్ నెంబర్ 177, ఇంగ్లీష్ 184. మహర్షి: మూలాధారం అధోభాగంలో, మధ్యలో హృదయం, సహస్రారం వీటన్నిటికీ పైభాగంలో ఉన్నవి అనుకోవటం అంతా తప్పు. ఒక్క మాటలో చెప్పవలనంటే యోచించటం నిజంగా నీ స్వభావం కాదు. టాక్ నెంబర్ 178, ఇంగ్లీష్ 185. మన శాస్త్రాలలో ఈ క్రింది లాంటివి కనిపిస్తవి: పలుకకని పలికినాడు, ఎప్పటి వలనే నిశ్చలంగా ఉండి చూపాడు ఇత్యాదివి. ఈ ఉచ్చరించని పలుకేది? అదే మౌనము.
ప్రణవము మహావాక్యము, వీనిని కూడా శబ్దమనే అంటారు. మహావాక్యములు: తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. టాక్ నెంబర్ 179, ఇంగ్లీష్ 186. మనం వార్తాపత్రికను అందలి వ్యాసాలన్నిటినీ సాకల్యంగా చదువుతాము. వానిని ముద్రించిన కాగితాన్ని పరిశీలించము. ఊకను గ్రహించి సారాన్ని వదిలేస్తాము. ఆ పత్రికా వ్యాసాలన్నింటికి ఆధారం కాగితం. ఆధారం తెలిస్తే మిగతావన్నీ తెలుస్తవి, గోడ చిత్రాల వలె. ప్రశ్న: ఉన్నది ఒక్కటే, అది సత్యం అన్నారే, ఆ ఏకైకం ఏది? మహర్షి: ఆ ఏకైకము సత్, ఉనికి. అదే మనం చూచే విశ్వం. విషయములుగా మనంగా కూడా కనిపించేది అదే. ప్రశ్న: ఆత్మ అంటే ఏమి? ఆత్మకు పరమావధి, ఫైనాలిటీ అంటూ ఉన్నదా? మహర్షి: మొదట ఆత్మను తెలుసుకో, ఆ పైన దాని అవధి ఉందో లేదో తర్కించవచ్చు. నీవు ఆత్మ అని దేనినంటున్నావు? ప్రశ్న: జీవుడే ఆత్మ. మహర్షి: జీవుడెవరో తెలుసుకో. జీవునికి ఆత్మకు భేదమేమి? జీవుడే ఆత్మయా లేక ఆత్మ అని వేరొకటి ఉన్నదా? నీవు చూచేదానికి తుది ఒకటున్నది. సృజింపబడిన దానికి అంతమో నాశమో ఉండక తప్పదు. సృజింపబడని దానికి అంతం లేదు. ఉన్న వస్తువును చూడజాలము, అది మన దృష్టికి అందనిది. మనకు కనిపించేదేదో దాన్ని తెలుసుకోవలే. దాని నాశమే దాని అంతం. ఉన్నదేదో అది ఎప్పుడూ ఉండేది, క్రొత్తగా కానవచ్చేది, తరువాత నష్టమవుతుంది. ప్రశ్న: మానుషాకృతిలో జనించాక జరుగునది ఏమి? జీవుని గతి ఏమి? మహర్షి: మనమెవరమో ముందు తెలుసుకుందాం. మనం ఎట్టివారము మనకు అర్థం కాలేదు. అది తెలిసినంత వరకు నీ ప్రశ్నకు అర్థం లేదు. ఇక్కడ భగవాన్ దేహాత్మ బుద్ధిని ప్రస్తావించడం స్పష్టం. చావు పుట్టుకల గురించిన మన సందిగ్ధత ఆత్మను దేహం అనుకున్నందువల్ల కలిగింది. నిజానికి ఆత్మకు చావు లేదు, పుట్టువు లేదు. పంచభూతాలు దానిని అంటవు. గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం: అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ఇత్యాది. పుట్టింది ఏది? ఎవరిని మనిషిగా ఎన్నుతావు? చావు పుట్టువుల మృతి తర్వాత విషయాల వివరాలు వెదికే కన్నా ఇప్పుడు నీవెవరవు, ఎట్లున్నావు అని విచారిస్తే అట్టి ప్రశ్నలే పైకి రావు. 3 అవస్థల్లోనూ నీవు సమమే. జీవుడు అహంస్ఫురణమా కాక దేహమా? అది భావన లేక ప్రకృతేనా? యదాతే మోహకలిలం బుద్ధి. గీత 2వ అధ్యాయం 52వ శ్లోకం. ప్రశ్న: ఆత్మవిచారం ఎందుకు? మహర్షి: ఆత్మవిచారం చెయ్యకుంటే లోక విచారం చొరబారుతుంది. లేని దానిని వెదకటంతో స్ఫుటమైన దానిని వదులుకోవడం అవుతుంది. ఆత్మ సిద్ధించగానే విచారం కూడా ఆగిపోతుంది. నీవు ఆత్మనిష్ఠుడవుతావు. దేహము ఆత్మ అనుకొన్నంత కాలం ఆత్మ నష్టమైనదని, దానికై వెతుకుతున్నానని అనుకోవడమే కాని నిజంగా ఆత్మ నష్టం కాదు. అది ఎప్పుడూ ఉంది. దేహాన్ని ఆత్మ అని, ఒక ఇంద్రియాన్ని ఆత్మ అని, జీవాత్మ అని, పరమాత్మ అని. దేహము ఆత్మ అనుకున్నంత కాలం ఆత్మ నష్టమైనదని, దానికై వెతుకుతున్నాం అనుకోవడమే కాని నిజంగా ఆత్మ నష్టం కాదు. అది ఎప్పుడూ ఉంది. దేహాన్ని ఆత్మ అని, ఒక ఇంద్రియాన్ని ఆత్మ అని, జీవాత్మ అని, పరమాత్మ అని ఇట్లు వారు పేర్కొనే ఆత్మలు 100, 1000. ఆ వెతకటం యథార్థమైన ఆత్మ కొరకే, అన్యాలకై కాదు. టాక్ నెంబర్ 180, ఇంగ్లీష్ 187. ప్రశ్న: నిరంతరమైన ఆత్మధ్యానం కారణంగా శరీరం నిశ్చలమై సమాధిమగ్నులు కాగలరని నా నిశ్చయం. శరీరం కర్మలు చేస్తూ ఉండవచ్చు, నిష్క్రియము కావచ్చు. ధ్యాననిష్టమైన మనస్సును దేహం కాని, ఇంద్రియ చాంచల్యం కాని బాధించదు. మనస్సు చలించినప్పుడెల్లా శరీరం క్రియాప్రవృత్తం అవుతుంది అనే నియమం ఏమీ లేదు అని ఒకరు. మరి ఒకరు శారీరకమైన అలజడి నిరంతరంగా నిర్వికల్ప సమాధిని సాగనీక విధిగా భంగం చేస్తుంది అంటారు. మీ నిశ్చయమేమి? నా వాదానికి ప్రత్యక్ష ప్రమాణము మీరే కదా. మహర్షి: ఇరువురు చెప్పింది సరియే.
నీవన్నది సహజ నిర్వికల్ప సమాధి, వారు పలికింది కేవల నిర్వికల్ప సమాధి. కేవలంలో మనస్సు ఆత్మ ప్రకాశంలో మునిగి ఉంటుంది. అది నిద్రలో అజ్ఞాన తమస్సులో అణిగి ఉంటుంది. కర్తకు మంచి చెడుగుల ఏర్పరచు వివేచన ఉంటుంది. వీని మార్గంలో అవరోధాలు చాలా ఉన్నవి. సమాధి, సమాధి విరమణ, తరువాతి విషయ ప్రవృత్తి, శరీర దృష్టి, ప్రాణశక్తి, మనస్సుకు కలిగే అశాంతి, కర్మ విషయ పరిజ్ఞానము అన్నీ వానిని అడ్డుకునేవే. కాని సహజంలో మనస్సు ఆత్మలో లీనమై నష్టమవుతుంది. పైన పేర్కొన్న భేదాలు, ఆటంకాలు ఇక్కడ వర్తిల్లవు. అతని చర్యలు నిదురించే శిశువు భుజించుట వంటివి. చూచేవానికే కాని భుజించేవానికి తెలిసేది కాదు. నిద్రిస్తున్న బండి తోలేవానికి మనస్సు తమోమగ్నం కాబట్టి బండి కదలికలు తెలియవు. ఆ రీతిగానే సహజ జ్ఞానానికి తన దేహం కాని దాని చర్యలు కాని స్పృహలో ఉండవు. అతని మనస్సు చిదానందంలో మరిగి తన్మయంగా ఉంటుంది. నీ ప్రశ్నలో 2 పదాలు ధ్యానము, సమాధి అస్పష్టార్థంగా ఉపయోగించబడ్డవి. ధ్యానం ప్రయత్న సాధ్యం, సమాధి అయత్న సిద్ధము. పట్టిక: నిద్ర మనస్సు చేతనము, సచేతనము. కేవల సమాధి మనస్సు సచేతనము. సహజ సమాధి మనస్సు నష్టము. నిద్ర విస్మృతిలో మగ్నము. కేవల సమాధిలో తేజో మగ్నము. సహజ సమాధి ఆత్మలో లీనము. కేవల సమాధిలో మనస్సు త్రాడుతో సహా బావిలో విడిచిన దారము వలె. సహజ సమాధిలో సముద్రములో కలిసి వ్యక్తిత్వము పోయిన నది వలె. కేవల సమాధిలో మనస్సు త్రాటి ఆవలి చివరను పట్టి చేదను పైకి తీయ సాధ్యము. సహజ నిర్వికల్ప సమాధిలో మనస్సు సముద్రము నుండి నదిని ఉద్ధరించుట అసాధ్యము.